ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులకి వేతనాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు కొన్ని క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. ఒక్కసారి వారితోనే మాట్లాడి వాళ్ళ జీతభత్యాలను గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, మీరు ఏ క్రాఫ్ట్స్లో పనిచేస్తున్నారు? మీ వేతనం అనేది ఏ విధంగా ఉంటుంది? అది లైట్మెన్ యూనియన్ అని స్కాప్ అండి. దానికి ప్రెసిడెంట్ నేను. మాది 1375 రూపాయలండి. అది 8 అవర్స్ అని అగ్రిమెంట్లో ఉంటుంది, కానీ 8 అవర్స్ కాదు, 12-16 గంటలు వర్క్ అవుతుంది. ఓకే. సో సాధారణంగా ఒక్కొక్క పర్సన్కి సంబంధించి ఒక్క రోజుకి 1300 వరకు అట్లా ఉంటుందా? 1370 రూపాయలండి. మార్నింగ్ వాళ్ళు 4 గంటలు లేచి వెళ్ళి ఎక్విప్మెంట్ ఓనర్ దగ్గర ఎక్విప్మెంట్ లోడ్ చేసుకుని లొకేషన్కి వెళ్తే అక్కడ 6:30 కల్లా ఉండాలి. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అవ్వాలండి. మళ్ళీ ఈవినింగ్ 6:45 వరకు షూటింగ్ చేస్తారు. అక్కడ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అదే ఎక్విప్మెంట్ లోడ్ చేసుకుని మళ్ళీ ఓనర్ గప్ చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు వర్కర్ 10 గంటలు అవుతుంది. దాన్ని బట్టి చూడండి, మార్నింగ్ 4 నుంచి 10కి ఎంత అవర్స్ అవుతున్నాయి దాన్ని బట్టి. సో మొత్తంగా ఎంతమంది కార్మికులు ఈ యూనియన్లో పనిచేస్తున్నారు అన్న? మా యూనియన్లో 2000 మంది ఉన్నారు ఓకే. లైట్మెన్స్. ఓకే. సో మీకు ప్రతిరోజు పని అనేది ఉంటుందా, లేదంటే నెలలో ఎన్ని రోజులు మీరు పనికి వెళ్తూ ఉంటారు? ఎన్ని రోజులు మీకు ఆ వేతనం అనేది వస్తూ ఉంటుంది? మనకేంటి షెడ్యూల్ స్టార్ట్ అయిందండి. ఒక కంపెనీ 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు అంతవరకు ఉంటుంది. ఇక్కడ వర్కర్స్ 2000 మంది ఉన్నారు. ఆ ఓనర్ దగ్గర ఒకే టీమ్కి ఒకే సినిమాకి పంపిస్తూ ఉంటారు. ఆ సినిమాకి 15 రోజులు వర్క్ జరుగుతుంది 1 మంత్కి. ఆ 15 రోజుల వర్క్ కూడా మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఒక 1 మంత్ తర్వాత స్టార్ట్ అవుతే షెడ్యూల్ అప్పుడే పేమెంట్ వస్తుంది. ఈ లోపల పేమెంట్ కూడా రావట్లేదు. ఇది ఏ క్రాఫ్ట్? మీ క్రాఫ్ట్లో ఎంతమంది కార్మికులు ఉంటారు? మీ వేతనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మాది నమస్తే అండి. మాది మేకప్ డిపార్ట్మెంటు, మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ యూనియన్. నేను జనరల్ సెక్రటరీ. మా దాంట్లో టోటల్గా 800 మెంబర్స్ ఉన్నారండి, మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్టు. మాది ఒక మేకప్ ఆర్టిస్ట్ పేమెంట్ ఇప్పుడు ప్రస్తుతం పే చేస్తుంది 2100 రూపీస్. అసిస్టెంట్కి 1650 రూపాయలు. ఇది మేము మార్నింగు 4 o'clockకి 5 o'clockకి బయలుదేరుతామండి షూటింగ్కి. ఎందుకంటే అందరికీ తెలుసు మేకప్ తోటే ఫస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 4 o'clockకి 5 o'clockకి బయలుదేరి లొకేషన్కి వెళ్ళి రెడీ చేసుకొని ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అయినా కానీ మాకు ఇంటికి వచ్చేటప్పటికి మినిమం 10-11 అవుతుంది. 10-11 అవుతా కూడా ఆ 2100 పే చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మాకు 30% పెంచితే 2700 రూపాయలు అవుతుంది. ఈ 1650 రూపాయలు ఇచ్చే వాళ్ళకి పెంచితే 2100 అవుతుంది. అది అడుగుతున్నాం మేము. ఇక్కడ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని హ్యాపీగా మన వాళ్ళని యూటిలైజ్ చేసుకొని వాడుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్స్ని కూడా. ఎందుకంటే ఉదాహరణకి మా డిపార్ట్మెంట్లో బాంబే నుంచి అక్కడి నుంచి నార్మల్ సింపుల్ మేకప్స్కి కూడా డార్క్ మేకప్లు చేయడానికి కూడా బాంబే నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక్కొక్కరికి 25,000-50,000 పే చేస్తున్నారు. ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి మా యూనియన్కి. 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో 2 నేషనల్ అవార్డ్స్ టోటల్గా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో మేకప్ డిపార్ట్మెంట్కి 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి అంటే 2 సంవత్సరాల నుంచి. ఎంత స్కిల్ వర్కర్స్ ఉన్నట్టు ఇక్కడ. సో ఇది గద్దర్ అవార్డు, రీసెంట్ గద్దర్ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్ మరి యుగోకి వెళ్లకుండా మా కష్టాన్ని అర్థం చేసుకొని, మా చాలా సెన్సిటివ్ జాబు, అందువల్ల మేము ఎక్కడ పెద్ద ఇది చేసేది ఉండదు. సెన్సిటివ్ జాబు అర్థం చేసుకుంటారు. అలానే ఆర్టిస్టు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. సో అయితే 24 క్రాఫ్ట్స్లలో మనకు ఎన్ని క్రాఫ్ట్స్కి రోజువారీ వేతనం ఉంటుంది? మిగతా ఎన్ని క్రాఫ్ట్స్కి మనకి నెలకి సంబంధించినటువంటి జీతం వస్తుంది? 24 క్రాఫ్ట్స్లో టోటల్గా 13 క్రాఫ్ట్స్కే డైలీ వేజ్ పేమెంట్ అండి. మిగిలిన 11 క్రాఫ్ట్స్ అగ్రిమెంట్ ఉంటుంది, రెమెండేషన్ ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ రెమెండేషన్ ఇంతని వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ కేటగిరీని బట్టి, ఇప్పుడు కెమెరామ్యాను కానీ, డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ రెమెండేషన్స్ ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళది ఇక్కడ దీంట్లో ప్రాబ్లమే లేదు. ఇక్కడ ప్రాబ్లం ఉందల్లా 13 డిపార్ట్మెంట్స్ లొకేషన్లో డైలీ వేజ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి పెంచితే ఎంతో డిఫరెన్స్ రాదు. అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అవి కూడా ఇచ్చేది 2 months 3 monthsకి ఇస్తున్నారు పేమెంట్లు. ఎవరు వెంటనే ఇవ్వట్లేదండి.
అది మొత్తం అసలు పేమెంట్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అని ఏదంటున్నారో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇక్కడ 10 రోజులు చేస్తే కాల్ షీట్కి మహా అయితే 20,000 పేమెంట్ అవుతుందండి. 10 రోజులు చేసి ఆ పేమెంట్ వస్తుందేమో అని 3 నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది. 3 నెలలు వెయిట్ చేస్తే కానీ ఆ పేమెంట్ ఇవ్వట్లేదు. ఈ 10 రోజుల పేమెంట్ లీడర్లుగా మాకు ఎంత ప్రెజర్ అవుతుందంటే వీళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత కంపెనీల్లో డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ డబ్బులు గట్టిగా అడిగితే ఆ వర్కర్స్ని మార్చేయటం, ఇలా చాలా దారుణంగా ఇండస్ట్రీని ఒక తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతున్నారండి. ఇండస్ట్రీ అనేది యాక్చువల్లీ ఇదంతా ఒక అండర్స్టాండింగ్ మీద జరిగేది. లేదంటే 4 గంటలకు వెళ్తాం మేము, ఈవినింగ్ 6 వరకు. ఆ 6 తర్వాత లేదు రేపు మార్నింగ్ 6 వరకు ఉందన్నా పని చేస్తాం. ఎక్కడన్నా పని చేస్తారండి అలాగా? మార్నింగ్ 6కి వెళ్ళి ఎవరైనా పని చేస్తారా? ఇవాళ మార్నింగ్కి 6కి వెళ్ళి 6కి ప్యాకప్ అయ్యిద్ది అనుకుంటాం. లేదు ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది లొకేషన్ అంటే తర్వాత రోజు 6 వరకు కూడా కంటిన్యూ వర్క్ చేస్తాం. ఎక్కడన్నా పని చేస్తారా? మరి సాఫ్ట్వేర్ దాంతో కంపేర్ చేశారు. అంత హార్డ్ వర్క్ చేసి ఒక అండర్స్టాండింగ్ వెళ్తాం. మేమంతా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ అనుకుంటాం. దాని ప్రకారం వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని ఆలోచించాలి. మీ క్రాఫ్ట్లో ఏ విధంగా ఉంటుంది వేతనాలు అనేవి? అసోసియేషన్ అంటే మేము ఫోటోగ్రాఫర్స్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నాం. కానీ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వాలన్నా ఆ హీరో ఎవరు, ఫోటో తీసేది ఎవరు? మీ ఫోటో తీస్తేనే కదా ఆ హీరో పలానా హీరో ఒక ముఖం అనేది చూపించేదంటే మీ ఫోటోలు తీయాలి. ఫస్ట్ క్రాఫ్ట్ మాది ఉండేది సపోజ్. కానీ మాది ఏమైనా దిగజారిపోయింది. ఎలాగంటే మాకు క్రాఫ్ట్స్ లేకుండా ఏమైందంటే మాకు ఇప్పుడు మీ ఫోటోలు తీస్తున్నాం. సపోజ్ ఏం జరుగుతుందంటే మాకు వాల్యూ లేవు. టోటల్గా చెప్పాలి ఫోటోగ్రాఫర్ వాల్యూ లేదు. అది ఏమవుతుందంటే ఇప్పటికీ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, డైరెక్టర్ కొత్తగా నా ఫ్రెండ్ ఉన్నాడు, మా హీరో నా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫోటోగ్రాఫర్ మా పర్సనల్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ పర్సనల్ ఫోటోగ్రాఫర్ని తీసుకురావడం మమ్మల్ని దిగదార్చారు. టోటల్గా మా మెంబర్స్కి పని లేకుండా పోయింది. టోటల్గా ఏది లేదని ఇవాళ మేము ఫోటో తీస్తేనే కదా పలానా హీరో ఇతను అని చెప్పేసి తెలుస్తుంది ఎవరికైనా సరే, అంతే కదండి. ఇప్పుడు ఎలా ఒక బాలకృష్ణ ఒకప్పుడు తీసినప్పుడు ఎవరు ఫోటో తీశారు? ఒక ఫోటోగ్రాఫర్గా తీసింది. సో అదే జరుగుతుందండి. కానీ ఇప్పుడు మేము ఫోటో తీసిన తర్వాత ఫస్ట్ ఎవరో అనేది తెలిసింది మా వల్ల. కానీ మా అసోసియేషన్గా మాకు గుర్తింపు లేకుండా పోయింది. అలాగే నాన్ నెంబర్స్ని అంటే నాన్ నెంబర్స్ని ఎంకరేజ్ చేశారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు. ఒక హీరో పలానా హీరో ఉన్నాడండి, ఆ హీరోకి నీ పేరు చెప్పను, కానీ ఆ హీరో ఇది నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ నేను పెట్టుకుంటున్నా, మీరు ఎవరు నాకు సంబంధం లేదని లొకేషన్లో మాతో గొడవపడిన రోజులు ఉన్నాయి. కానీ మాకు కూడా వాల్యూ లేకుండా పోయింది. సో దయచేసి మాకు కూడా 30% ఉంది. అది ఇప్పటి నుంచి కరోనా టైంలో 3 సంవత్సరాలు పెంచుతున్నారు, పెంచలేదు. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎప్పుడు పెంచుతారు? అలాగే మేము కూడా ఈ 24 క్రాఫ్ట్స్తో కూడా మేము కూడా ఉన్నాం దీంట్లో. దయచేసి మమ్మల్ని గుర్తించండి దయచేసి. మన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులకు బయట కార్మికుల కంటే ఎక్కువ వేతనాలు అనేవి ఇస్తున్నాము, సాఫ్ట్వేర్ ఎంప్లాయీల కంటే కూడా ఎక్కువ వేతనాలు అనేవి ఇస్తున్నాము అని చెప్పేసి అని ఒక మాట అన్నారు. మరి దీని మీద మీరేమంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకు నెలంతా ఉంటుంది వర్క్. మాకు నెలలో 10 డేస్ ఉంటేనే ఎక్కువ. ఈ 10 డేస్లో మేము తీసుకుంటే 1650 అసిస్టెంట్, 2000 రూపాయలు తీసుకుంటే మేకప్ ఆర్టిస్టు 10 డేస్లో ఎంత వస్తుంది మా జీతం అండి? అందులో మా టైమింగ్ అవర్స్ దగ్గర 14-16 అవర్స్ టైం పడుతుంది మాకు. ఇంత టైం బట్టి వాళ్ళు ఇచ్చే 1600 రూపాయలకు మేము రిక్వెస్ట్గా ఇప్పుడు అన్నీ పెరిగినాయి, ప్రతిదీ పెరుగుతూ ఉంది. కానీ దాని తగ్గట్టు నిత్యావసరాలు పెరుగుతున్నాయి. దాని తగ్గట్టు మేము ఒక 10% అడిగాము ఇయర్లీ. 10% అంటే ఎంత వస్తుందండి మాకు? 200-300 పెడుతుంది. ఈ 200-300 కోసం వాళ్ళు బాంబే నుంచి, చెన్నై నుంచి తీసుకొచ్చి వాళ్ళకు రూమ్ రెంట్స్, ఫ్లైట్లు, అకామిడేషను, భోజనాలు ఇవన్నీ ఎంత బడ్జెట్ అవుతుంది? స్కిల్ లేదంటారు. స్కిల్ లేకుండానే మేము ఇన్ని అవార్డులు వచ్చాయి మాకు. ఈరోజు ఎంత పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇక్కడ నుంచే కదా వచ్చింది, ఇక్కడ తెలుగు మేకప్ మెన్లే కదా చేసింది. సో అవన్నీ వాళ్ళు గమనించుకొని మా మీద మంచి సదుద్దేశంతో పెంచితే బాగుంటుందని మేము నమస్కారం. మేము డ్రైవర్స్ యూనియన్ అండి. మా 24 క్రాఫ్ట్స్లో మేము కూడా మెంబరే. మా యూనియన్ కూడా మా ఈ డ్రైవర్స్ యూనియన్ కార్మిక సోదరులు పొద్దున 3 గంటలకు లేస్తారండి. అందరికంటే ముందు లేచేది మేమే, అందరికంటే లాస్ట్ వెళ్ళేది మేమే అనమాట. మేము ప్రతిరోజు 20 గంటలు ప్రతి ఒక్క కార్మిక సోదరుడు, మా డ్రైవర్ సోదరుడు 20 గంటలు పనిచేస్తున్నారండి. మాకు గత 3 సంవత్సరాల నుంచి 30% పెంచుతామని చెప్పేసి పెంచలేదు, మొన్న పెంచేది ఉండే, అది పెంచకుండా ఈరోజు స్ట్రైక్ దాకా దారితీసిందండి. గతంలో కరోనా పేరు చెప్పి 5 సంవత్సరాలు పెంచలేదు. దాని తర్వాత మొన్న 22లో పెంచారు. మళ్ళీ ఈ వచ్చేసారి చర్చలు ఏమున్నాయి, జూన్ 31 వరకు మీరు అయిన తర్వాత
జూలై 1వ తారీఖు నుంచి మీరు పెంచి వేతనాలు తీసుకోండి, ఛాంబర్కి రావద్దని చెప్పేసి ఆ రోజు వారు అగ్రిమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మాట మార్చేసి మేము పెంచము, మాకు చాలా నష్టపోతున్నామని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూసర్స్ రకరకాలుగా తెలియజేస్తున్నారు. దాని విషయం మేము ఈరోజు ఫెడరేషన్ 24 క్రాప్లో కలిసి అందరం కలిసి మేము పనిలో మాకు ఎవరైతే పెంచిన 30% వేతనాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పనులకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. సో చూడొచ్చు, మనకి ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ ఉంటే ఆ క్రాఫ్ట్స్లలో అనేక మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు. రెయ్యింబవళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆశించిన స్థాయిలో వేతనాలు రావట్లేదు అని చెప్తున్నారు. అయితే వారికి చెప్పినటువంటి ఆ మార్జిన్ ఏదైతే ఉందో 30% ఇంక్రిమెంట్ ఇస్తామనేది అది ఇప్పటి వరకు కూడా చాలా మంది కార్మికులకు ఇంప్లిమెంట్ కాలేదు. అయితే భవిష్యత్తులో అయినా సరే వారికి ఆ ఇంప్లిమెంట్ అనేది చేయాలని కోరుతున్నారు. దీంతో పాటుగా ఎవరైతే నిర్మాతలు తమ మీద ఆరోపణలు చేస్తున్నారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకి ఉన్నంతగా వీరికి వేతనాలు ఇస్తున్నామని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నింటిని కూడా వీరికి అందిస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు పని చేస్తేనే వాళ్ళకి ఆ వేతనం అనేది ఉంటుందని, అది కూడా 1000-1500 మాత్రమే ఉంటుందని, నెలలో కేవలం 10-15 రోజులు మాత్రమే పని ఉంటుందని, ఆ 15 రోజులు చేసిన దానికి కూడా దాదాపు 2-3 నెలలు ఎదురు చూడాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున కూడా ఇందుకు సంబంధించి ఒక సరైన నిర్ణయం అనేది తీసుకొని ఎవరైతే కార్మికులు ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్నారో వారందరికీ కూడా సరైన సమయానికి అనుకున్న విధంగా జీతభత్యాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.